హే గైస్, హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు కదా, నా పేరు మధు. అండ్ ఈ రోజు మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, అమెజాన్ వాళ్ళు డిజిటల్ కంటెంట్ అసోసియేట్ అనే ఒక కొత్త రోల్‌కి అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. సో ఈ డిజిటల్ కంటెంట్ అసోసియేట్ అనేది రీసెంట్‌గానే పోస్ట్ చేశారు. మనం చూసుకున్నట్లయితే 5 డేస్ ఎగోనే పోస్ట్ చేసినారు. ఓపెనింగ్ చూసుకున్నట్లయితే అరౌండ్ 25 అయితే ఉన్నాయన్నమాట. 0-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు 2.5 నుంచి 3 లాక్స్ పర్ యానం వరకు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారనమాట. అండ్ వీటితో పాటుగా ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లైక్ జీటా మీల్ కార్డ్ అని, నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అని, ఓవర్ టైమ్ అలవెన్సెస్ అని అండ్ ఆల్ ఎక్విప్‌మెంట్స్ లైక్ వాకింగ్ కిట్ అంతా కూడా మీకు మీ ఇంటికే పంపిస్తారు. ఇంకా వైల్ ఇట్ కమ్స్ టు మీ దగ్గర ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి అనే విషయానికొచ్చేస్తే ఎనీ గ్రాడ్యుయేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ ఇన్ కమ్యూనికేషన్, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్. ఈ స్కిల్స్ గనక మీ దగ్గర ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ రోల్ అన్నమాట. సో ఇది ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ కిందకైతే వస్తుందన్నట్టు. సో ఇదొక ఫుల్ టైమ్ రోల్. అండ్ సో ఇది కాంట్రాక్చువల్ కూడా కాదు. అయితే మీరు ఈ రోల్‌లో మీరు చేయాల్సిందేంటి? అసలు మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అనే విషయం తెలుసుకుంటే, సో ఇదొచ్చేసి ది ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఆఫ్ దిస్ రోల్ పెర్ఫార్మ్ ద వేరియస్ టాస్క్ రిలేటెడ్ టు ద కంటెంట్ ఫర్ ది వీడియో క్యాటలాగ్ క్వాలిటీ అండర్ ద జనరల్ సూపర్విజన్. సో మీకంటూ కొన్ని వీడియోస్ ఉంటాయి. వాడి యొక్క వీడియో యొక్క క్వాలిటీని చెక్ చేయడం. సో తర్వాత ఒక వీడియో యొక్క లైక్ ఆల్ ది కంటెంట్ రిలేటెడ్ ఉందా లేదా అని చూడడం అట్లనమాట. దిస్ కుడ్ ఇన్వాల్వ్ టాస్క్ సచ్ యాస్ చెకింగ్ అండ్ ఫిక్సింగ్ మెటాడేటా, ఇమేజెస్, సబ్‌టైటిల్స్, ఆడియో అండ్ వీడియో సెట్స్ టు ప్రొవైడ్ ద సీమ్‌లెస్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ టు ది పీవీ కస్టమర్స్. సో ఇప్పుడు అమెజాన్‌కి చాలా మంది కస్టమర్స్ అయితే ఉంటారు కదా! అందులో క్యాటలాగ్ అనే ఒక సెక్షన్ ఉంటది కదా అమెజాన్‌లో. సో, ఆ సెక్షన్‌కి సంబంధించి ఆ పర్టిక్యులర్ ఐటెమ్ కింద కొన్ని వీడియోస్ డిస్‌ప్లే అవుతుంటాయి కదా! లైక్ ఈ ప్రొడక్ట్ యొక్క యూజెస్ ఇది, ఇది ఇలా వర్క్ చేస్తుంది అని. సో, ఆ వీడియోకి సంబంధించి ఇమేజెస్ కానీ, సబ్‌టైటిల్స్ కానీ, ఆడియో, వీడియో సెట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. అలాగే ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది కస్టమర్స్‌కి మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నట్టు. సో, ఇందులో ఏంటి అంటే మీరు జడ్జ్‌మెంట్ అప్రోచ్‌లో అయితే మీరు డెసిషన్ తీసుకుంటారు. అండ్ డిఫరెంట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ క్వాలిటీ పెర్ఫార్మన్స్ చెక్స్‌ని అన్ని యూజ్ చేసేసి అది వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా చెక్ చేస్తారనమాట. ఓకే. అండ్ దిస్ జాబ్ రిక్వైర్స్ యూ టు బి ఇన్ ద 5 డేస్ ఆఫీస్ యాస్ పర్ ది వీక్ ఇన్ పర్సన్ సో విత్ యువర్ టీమ్‌మేట్స్. సో మీరు 5 డేస్ ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేస్తారన్నట్టు. అండ్ మీ దగ్గర మీరు బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే సో మీరు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్‌తో కనెక్ట్ అవుతారు. అండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ స్టేక్ హోల్డర్స్‌తో కనెక్ట్ అవుతారు. అండ్ ఎస్ఎల్ఏస్ ఉంటాయి. వాటి ప్రకారంగా మీరు వర్క్ చేస్తారు. డెడ్‌లైన్స్ అండ్ ప్రొడక్టివిటీ స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్‌ని ఖచ్చితంగా మీట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఈ జాబ్ గురించి. మీకు గనుక ఇంట్రెస్టెడ్ ఉంటే నేను ఈ లింక్ అనేది డైరెక్ట్‌గా మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని ఒకసారి చెక్ చేసి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త టాపిక్‌తో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్.